హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. సమ్మర్ అంటేనే చింత చిగురు అయితే వచ్చేస్తుంది కదండీ! సో, నేను మా అమ్మ వాళ్ళ ఊరికొస్తే వేసవి సెలవుల్లో వచ్చినప్పుడు ఈ విధంగా చింత చిగురు అయితే తీసుకున్నాను. సో, దీంతో మా అమ్మ అయితే పులిహోర అయితే చేస్తుందండి. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి. సో, ఈ చింత చిగురుని ఎన్నో రకాలుగా చేసుకుంటారు. సో, మా అమ్మ అయితే వంకాయలు, పచ్చిమిర్చి, టొమాటోలో కొద్దిగా కందిపప్పు వేసి అది చింతాకు చిగురుతో పప్పు అయితే చేస్తుందండి పులగూర. చాలా కమ్మగా ఉంటుంది సంగట్లేకి, అన్నంలేకి. సో, ఇంక సమ్మర్ వచ్చిందంటే మనకి టౌన్‌లలో ఉంటాం. కొంతమందికి దొరుకుతది, దొరకదు కాబట్టి నేనైతే ఎక్కువ చింత చిగురు వారంలో ఒక 2, 3 సార్లయినా తింటామండి. సో, మా అమ్మ వాళ్ళ ఊర్లో చింత చెట్లు చానా ఉన్నాయి. సో, ఈ విధంగా కుక్కర్‌లో వేసుకున్నాక పసుపు, కొద్దిగా ధనియాల పొడి, వాటరు వేసుకోవాలండి. ఇందులో చింతపండు అవసరం లేదు. సో, ఈ చింత చిగురే పులుపు అయితే సరిపోతుంది. సో, దీన్ని ఒక 5 విజిల్లు ఉడికించుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకొని మెదుపుకోవాలండి మెత్తగా. సో, మా అమ్మ అయితే నైట్‌లో సంగటికి అయితే చేసింది. సో, ఈ విధంగా నున్నగా మెదుపుకోవాలండి. సో, ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అదే కుక్కర్‌లో పోపు అయితే వేసుకున్నాము. సో, మనకి ఎంత పప్పు కావాలో అంత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని పోపు బాగా వేగాక తిరగబోత అయితే వేసుకోవాలండి. సో, తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పు అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.